సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఈ కేసు విచారిస్తున్న సిట్ అధికారులు కీలక వ్యక్తులను వరుసగా ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుల్ అశోక్ నానిని విచారించిన సిట్ సాయి కృష్ణ నాన్ బెయిలబుల్ వారెంట్పై తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించింది. ఆర్ఎంపీతో చికిత్స చేయించడం, బైక్పై తరలించడం వంటి అంశాలపైన ఆరా తీసింది. ఈ వ్యవహారంలో ప్రైవేట్ వ్యక్తి సురేష్ పాత్రపై సిట్ దృష్టి పెట్టింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ లక్ష్మి జనవుతున్నారు. లక్ష్మి, ప్రస్తుతం విచారణ ఏ విధంగా సాగుతోంది? స్టార్ట్ అయింది ఈరోజు. సతీష్, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పటికే కానిస్టేబుల్ అశోక్ నానిలను అయితే సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. నిన్న వాళ్ళని ప్రశ్నించిన సందర్భంగా వాళ్ళు చాలా వరకు కూడా దాటవేత ధోరణితోనే ఏదైతే నాగరాజు వ్యవహరించారో ఈ కేసులో అదే విధంగా వీళ్ళిద్దరు కూడా వ్యవహరిస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మార్కాపురం నుంచి తీసుకువచ్చిన తర్వాత మీరు ఎక్కడెక్కడ తిప్పారు సాయి కృష్ణని అడిగిన దానికైతే వాళ్ళు దాటవేత ధోరణితోనే వ్యవహరించినట్లు మనకి సమాచారం వస్తుంది. మార్కాపురం నుంచి తీసుకురావటం వరకు మాత్రమే మాకు తెలుసు, తర్వాత ఏం జరిగిందో నాగరాజుకే తెలుసానని చెప్పి కానిస్టేబుల్ అయితే చెప్తూ ఉన్నారు. దీంతో పాటు మరింకొకటి చూసుకున్నట్లయితే నాన్ బెయిలబుల్ వారెంట్తో మీరు తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే దీనిలో సురేష్ పాత్ర ఏముంది? కస్టోడియల్ టార్చర్ మీరు చేశారా? డెడ్ బాడీ మాయంలో ఎవరి పాత్ర ఎంత ఉంది? దాంట్లో సురేష్ అనే వ్యక్తి పాత్ర ఎంత? ఈ కేసు నమోదైన తర్వాతనే సురేష్ మీరందరూ కలిసి పరారయ్యారు కదా అని కూడా ప్రశ్నించడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే అధికారులు, సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నప్పటికీ మాకేమీ తెలియదు, నాగరాజుకు మాత్రమే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసు అని చెప్పైతే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అయితే సిట్ అధికారులు ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తూ ఉన్నారు. మీరు గుణదల ఎందుకు తీసుకుని వెళ్ళారు సాయి కృష్ణని? మీరు బండి మీద తిప్పారా? ఆర్ఎంపీ డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించారా అనే ప్రశ్నలు కూడా వేయటం జరిగింది. అయితే దీనికి ఏది కూడా కానిస్టేబుల్స్ అశోక్ కానీ నాని కానీ సరైనటువంటి సమాధానాలు అయితే చెప్పలేదు. దీంతో పాటు మనం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు సాంబయ్య, బాబురావులను అయితే సిట్ అధికారులు విచారించబోతున్నారు. ఇదంతా కూడా కెమెరాల్లో రికార్డ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ప్రక్రియను కూడా వాళ్ళ లాయర్ కూడా దగ్గరుండి చూస్తూనే ఉంటారు ఇదంతా కూడా. అయితే దీనికి సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సిట్ అధికారులు 7 రోజుల పాటు నాగరాజుని విచారించిన సందర్భంగా ఎలాంటి దాటవేత ధోరణితో సమాధానాలు చెప్పారు. ఆయనేమో మొత్తం కానిస్టేబుల్కే తెలుసు అన్నట్లు ఆయన చెప్పారు, వీళ్ళేమో అంత నాగరాజుకే తెలుసు అన్నట్లయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందా లేదా, అసలు వాస్తవాలు అనేది బయటికి వస్తాయా లేదా అనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. దీంట్లో సురేష్ అనే ఒక ప్రైవేటు వ్యక్తి పాత్ర ఉంది. ఆయన సిఐ నాగరాజుకి స్నేహితుడు, అత్యంత ఆప్తుడు. అతని పాత్ర పైన కూడా ఆరా తీస్తున్నారు. అతని పరారీలో ఉన్నారు. సో అతని పాత్ర ఏమిటి? డెడ్ బాడీ మాయంలో అతని పాత్ర ఎంతవరకు ఉంది? కేసు నమోదైన తర్వాతే కదా మీరందరూ కలిసే కదా పరారయ్యారని కూడా వాళ్ళనైతే ప్రశ్నించడం జరిగింది. అయితే దేనికి కూడా కరెక్ట్గా సమాధానం అయితే వీళ్ళు చెప్పటం లేదు. ఆర్ఎంపీ డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించారు అడిగినప్పుడు సమాధానం చెప్పలేదు. మీరు గుణదల ఎందుకు తీసుకుని వెళ్ళారు సాయి కృష్ణన్ అన్న దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పలేదు. మార్కాపురం నుంచి తీసుకురావటం మాత్రమే మాకు తెలుసు, ఆ తర్వాత ఏం జరిగిందనేది నాగరాజుకు మాత్రమే తెలుసు, మాకు తెలియదు అని చెప్పి మాత్రం సిట్ అధికారుల ముందు కానిస్టేబుల్స్ అశోక్, నాని అయితే చెప్తున్నట్లు సమాచారం బయటికి వస్తుంది. అయితే వాళ్ళు పూర్తిగా సహకరిస్తేనే సిట్ అధికారులకి ఈ కేసు కుచ్చిముడి అనేది వీడే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ వాళ్ళైతే ఏది కూడా సరైనటువంటి సమాధానాలు చెప్పట్లేదు. నాగరాజుకే తెలుసు, మాకేమీ తెలియదు అని అయితే చెప్తున్నారు. మరి సాంబయ్య, ఇటు బాబురావులన్నా సరైన సమాధానాలు చెప్తారా? దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు బయటికి వస్తుందా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సతీష్, థ్యాంక్ యూ లక్ష్మి.